ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: ఆపరేషన్ సింధూర్ విజయం సందర్భంగా జాతీయ సమైక్యత, సమగ్రతను చాటి చెప్పేలా రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీని చేపట్టారు. విశాఖపట్నంలో జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా డేను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున పరిశ్రమలు ముందుకు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వార్తల వివరాలు: విశాఖపట్నంలో జూన్ 21వ తేదీన జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించనున్న యోగా డే కార్యాచరణపై ఈరోజు అమరావతిలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. యోగాంధ్ర 2025 ఇతివృత్తంతో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలని, దీనికోసం ఈ నెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగా మంత్ పాటించాలని తెలిపారు. నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా శిక్షణ చేపట్టాలని, శిక్షణ పూర్తి చేసుకున్న వారిని గుర్తిస్తూ ప్రశంసా పత్రాలు అందజేయాలని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్కు మంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. 2300 ఎకరాల్లో 22,000 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ విద్యుత్ కాంప్లెక్స్ ఏర్పాటుతో 10,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. ఎన్నికల హామీలో పేర్కొన్న విధంగా నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మన నేలపై ఉత్పత్తయ్యే విద్యుత్ రాష్ట్రానికే కాకుండా దేశ అవసరాలకు కూడా ఉపయోగపడనుందని తెలిపారు. ఇటువంటి ప్రాజెక్టులతో విద్యుత్ ఛార్జీలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం టాటా ఎనర్జీ, టీసీఎస్ సహా అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని మంత్రి వివరిస్తూ, అనంతపూర్, కర్నూలు జిల్లాని రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దాల లక్ష్యంతో అడుగులు వేసాం, పునాదులు వేసాం. ఇట్లా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ వల్ల రాబోయే రోజుల్లో మన కరెంట్ ఛార్జీలు తగ్గుతాయి. మన నేలపై జనరేట్ చేస్తున్న కరెంట్ ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి కాదు, మొత్తం భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రం అందించబోతుంది. దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్ట్ రాయలసీమకు వచ్చింది. త్వరలో కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం. ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అది 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి. పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపడుతూనే పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సిఐఐ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో జరిగిన సస్టైనబిలిటీ సమ్మిట్ 2025 కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతను పాటిస్తూ అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నామని, దానిలో భాగంగా 4.0 ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందించామని తెలిపారు. సోలార్, పంప్డ్ ఎనర్జీ, బయో ఇంధన వనరులతో కూడిన 20 గిగావాట్ల విద్యుత్ ఇంధన వనరుల ఉత్పత్తికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని మంత్రి వివరిస్తూ, ప్రపంచమంతా కూడా నెట్ జీరో క్యాపబిలిటీ అనే దాని మీద ప్రధానంగా ప్రతి దేశం కూడా అడాప్ట్ చేస్తుంది. ఎక్కడైతే కార్బన్ ఎమిషన్ జీరో చేయగలుగుతామో అక్కడ ఇండస్ట్రీస్ ప్రతిపాదించడానికి కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఈరోజు రావాలని ఆలోచన ఉంది. ఇండస్ట్రీ పార్ట్నర్స్ అందరూ కూడా సస్టైనబుల్ మోడల్ ఎలా చేసుకుంటే బాగుంటుంది, గ్రీన్ ఎనర్జీ అనేది ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఈ సస్టైనబుల్ మోడల్ ఎలాగైతే తీసుకువెళ్లాలో ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అందరికీ కూడా తెలియజేయడానికి ఒక మంచి వేదికగా, ఒక మంచి లెర్నింగ్ సెంటర్ గా ఖచ్చితంగా ప్రతి ఆంటర్‌ప్రెన్యూర్ కూడా ఒక మంచి టేక్ అవే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్లో దేశ సైనికుల ధైర్య సాహసాలు, త్యాగాలను కొనియాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భారీ ర్యాలీ నిర్వహించారు. వీర సైనికుల విజయకేతనానికి సంఘీభావం తెలుపుతూ ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో పాటు అనేక మంది ప్రజలు తిరంగా ర్యాలీలో పాల్గొని భారత సైన్యానికి తమ మద్దతు తెలిపారు. దేశం కోసం అనునిత్యం శ్రమిస్తూ తమ ప్రాణాలను సైతం అర్పిస్తున్న భారత సైనికుల సేవలు అభినందనీయమని
పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర అన్నారు. ఆపరేషన్ సింధూర్ తరువాత విజయం సాధించిన భారత సైనికులకు మద్దతుగా ఈరోజు పార్వతీపురంలో జాతీయ జెండాలతో సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోణాం గ్రామంలో సుమారు 1,80,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తోణాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా గ్రామస్తులకు ప్రాథమిక వైద్య సదుపాయాలు, బాలింతల సంరక్షణ, టీకాలు, సాధారణ వైద్య పరీక్షలు వంటి సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. అత్యంత కీలకమైన ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి మద్దతుగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్కు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అత్యాధునిక సౌకర్యాలతో భవనాన్ని నిర్మించడం జరిగింది. ఈ పక్కనే ఇంకొక బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి గిరిజన గ్రామంలో కూడా విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్డు సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలి అని ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది. ఇక్కడే మనం అత్యాధునిక సౌకర్యాలతో లేబర్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి గిరిజన గర్భిణీ మహిళలకి చాలా మంచి అవకాశం. నార్మల్ డెలివరీకే ట్రై చేయడానికి ఈ ప్రాంతంలో మనం ఎక్కువగా ట్రై చేస్తున్నాం. సిజేరియన్ ఆపరేషన్ వెళ్ళట్లేదు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం సిద్దమవుతున్న నేపథ్యంలో పర్యాటకుల కోసం అవసరమైన హోటళ్లు, రిసార్టుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. భోగాపురం వద్ద ఏర్పాటు కానున్న పలు హోటళ్లు, రిసార్టుల ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి హోటళ్ల నిర్మాణం ఎంతో ముఖ్యమని, వీటి అభివృద్ధితో ఉపాధి కల్పన కూడా లభిస్తుందన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం భారత్కు ఉందని ఇది చాటి చెప్పింది. ఆపరేషన్ సింధూర్లో దేశ సైనికుల ధైర్య సాహసాలు, త్యాగాలను కొనియాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీ విద్యార్థులలో జాతీయ భావాన్ని పెంపొందిస్తుందని రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ వైహెచ్ ప్రసాద్ అన్నారు. ఈరోజు ఆయన విశాఖపట్నం ఆకాశవాణితో మాట్లాడుతూ ఈ తిరంగా ర్యాలీ జాతీయ సమైక్యత, సమగ్రతను చాటుతుందని పేర్కొంటూ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మన దేశంలో పలు ప్రాంతాల్లో తిరంగా యాత్ర చాలా మంది నిర్వహిస్తున్నారు. అది చాలా సంతోషకరంగా ఉంది. సాయుధ దళాలు చూపించిన సామర్థ్యానికి మన ప్రజలు, మన యువత, స్త్రీలు, అన్ని వర్గాల వారు కూడా తమ యొక్క మద్దతుని, ఆసక్తిని, ధన్యవాదాలని తెలియజేస్తూ ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. ముందు కూడా ఈ యాత్రలు ఇంకా ఉత్సాహంగా దేశంలో పలు ప్రాంతాలు జరుగుతాయని ఆశిస్తున్నాను. స్కూళ్లలో, కాలేజీల్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ ఇటువంటి ఆర్గనైజేషన్లో చేరడం వల్ల కూడా మన యువతకి దేశభక్తి, శిక్షణ, మన సైనిక దళాల మీద అవగాహన పెరుగుతుంది. దాంతో నేచురల్ గా వాళ్ళకి ఒక రకమైనటువంటి దేశం మీద భక్తి కలుగుతుంది. పెహల్గాంలో భారతీయులపై ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడాన్ని కీర్తిస్తూ కొద్దిసేపటి క్రితం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తిరంగా ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంచ్ సర్కిల్ వరకు కొనసాగుతుంది. ఈ తిరంగా ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ఆగస్టు నెల కోటాను ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను మే 22న ఉదయం 10 గంటలకు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు వంటి టికెట్లను విడుదల చేస్తామని తెలియజేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపరేషన్ సింధూర్ విజయం సందర్భంగా జాతీయ సమైక్యత, సమగ్రతను చాటి చెప్పేలా రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీని చేపట్టారు. విశాఖపట్నంలో జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా డేను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున పరిశ్రమలు ముందుకు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
8:30 జాతీయ వార్తలు వింటారు.